నమస్తే, నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఏదన్నా సమస్య వస్తే సొంతంగా వైద్యం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలుగా కూడా ఈ సమస్యలన్నీ మిగిలిపోతూ ఉంటాయి. మరి దీనన్నిటికీ సొల్యూషన్ ఏంటి? అసలు మందులు వాడవచ్చా? దీర్ఘకాలిక సమస్యలు మందులు వాడుతూ నయం చేసుకోవచ్చా? వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ ప్రత్యూష గారు, వారితో మాట్లాడదాం. సీనియర్ జనరల్ ఫిజిషియన్, డయాబెటిక్స్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్. సో నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, దీర్ఘకాలిక సమస్యలకి నార్మల్గా చూసుకుంటే చాలామంది సొంతంగా వైద్యం చేసుకుంటూ ఉంటారు. దేనికైనా సరే వారికి వారే సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మందులు తెచ్చేసుకుని, పారాసెటమాల్ ఫర్ సపోజ్ ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, తెచ్చుకుని ఏదో ఒక మందు వాడేసుకోవడం చూస్తూ ఉంటాం. సో అది కరెక్టేనా? మీరు అడిగినట్లు దీర్ఘకాలిక సమస్యలకి సొంత వైద్యం చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేయడం కంటే హాని చేస్తూ ఉంటుంది. కానీ చిన్నపాటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలకి మనందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా చాలామందికి అవగాహన ఉంటుంది కొంత హెల్త్ గురించి. అలా చిన్న చిన్న సమస్యలకి కొద్దిసేపు కొంచెం టైం వరకు మనకు తెలిసిన చిన్నపాటి చిట్కాలు వైద్యం చేసుకొని చూసి, అప్పటికీ ఆ సమస్య తీరకపోతే డెఫినెట్గా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం. ఇందాక మీరు చెప్పినట్లు ఈ సమస్యలకి ఒకవేళ ఫస్ట్ మీరు జలుబు లాంటిదో ఫీవర్ లాంటిదో వచ్చింది, లేదా హెడేక్ వచ్చింది, కొంత రెస్ట్ తీసుకున్నారు, పారాసెటమాల్ తీసుకున్నారు, ఇంకొన్ని హెల్తీ చేంజెస్ చేసుకున్నారు. అది చేసిన తర్వాత కూడా ఆ సమస్య తీరట్లేదు అనుకోండి, ఒక 2-3 రోజులు చూశారు, అది రెక్టిఫై అవ్వట్లేదు, ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు కూడా సొంత వైద్యానికే పరిమితం అవ్వకుండా ద ఎర్లీ ద బెటర్, వెంటనే మెడికల్ ఎక్స్పర్ట్ని తీసుకొని వాళ్ళ మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని తద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఈ సమస్యలు పెద్దవయ్యి కొన్నిసార్లు ఎమర్జెన్సీస్ కూడా ల్యాండ్ అవుతాయి. అండ్ మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఈ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలకు కూడా పునాది వేస్తుంది. సో సొంత వైద్యం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యలకి అది కూడా కొంత సమయం వరకు చేసుకోవడం మనకి సరిపోతుంది. సో డాక్టర్ గారు, ఇంకొంతమంది ఇంకొన్ని విషయాలు చేస్తుంటారు. లైక్ సోషల్ మీడియాలో చూసి ఈ సమస్యకి ఈ మందులు వాడచ్చు, ఈ సమస్యకి ఈ మందులు వాడచ్చు అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయ్యి వాడుతూ ఉంటారు. ఆ ప్రచారం అసలు నిజమేనా? అట్లా సోషల్ మీడియాని చూసుకుని కూడా వాడుకోవచ్చా? సోషల్ మీడియాలో హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ అవేర్నెస్ అనేది మిస్ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉందండి. సో రైట్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎవరైనా ఇస్తున్నట్లయితే దాని ఉద్దేశం కూడా ఏంటంటే జనరల్ గైడ్లైన్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటే మేలు జరుగుతుంది, బీపీ ఉన్న వాళ్ళు ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల బీపీ కొంచెం తగ్గుతుంది, ఇట్లా జనరల్ గైడ్లైన్స్ ఇస్తాం. అక్కడ మనం ఒక పేషెంట్ లేదా ఒక క్లయింట్ని స్పెసిఫిక్గా చూసి ఒక క్లినిక్లో వాళ్ళ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి తగ్గట్టు పర్సనలైజ్డ్ మెడికల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ జనరల్ గైడ్లైన్స్ అనేవి కొంత మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ ఎప్పుడు సోషల్ మీడియాలో జనరల్ గైడ్లైన్స్ యూజ్ చేసుకొని ఆ జనరల్ గైడ్లైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్తో మెడిసిన్స్ వాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఏ సందర్భంలో కూడా. ఎందుకంటే మెడిసిన్స్ అనేవి స్పెసిఫిక్గా ఒక పేషెంట్కి వాళ్ళకున్న సమస్యలకి తగ్గట్టు ఇస్తూ ఉంటాం. కాబట్టి పర్సనలైజ్డ్ అడ్వైజ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ ఫర్ టేకింగ్ మెడిసిన్స్, నాట్ జనరల్ గైడ్లైన్స్ ఫర్ సోషల్ మీడియా. ఓకే. అండ్ అట్లానే ఆహారపు అలవాట్లు మారితే ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అంటారు. అది కూడా నిజమేనా? అది 100% అండి. ఇప్పుడు నేను డాక్టర్ ప్రత్యూష అంటే హెల్త్ అనగానే మన హోలిస్టిక్ హెల్త్ అంటాం. డాక్టర్ ప్రత్యూష అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని డైమెన్షన్స్. మనకి WHO డెఫినేషన్ ప్రకారం కూడా హెల్త్ అనగానే ఇట్స్ నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ బట్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ద 4 డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అంటాం. అలా ఫిజికల్ డైమెన్షన్లో న్యూట్రిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఆహారపు అలవాట్లు ఒకవేళ మనకు ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లయితే ఆ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఆరోగ్యం మెరుగవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మనం అనుకుంటున్నట్టు డిసీజ్ స్పెసిఫిక్గా డైట్ అంటే డయాబెటిక్ డైట్, PCOS డైట్, హైపోథైరాయిడిజం డైట్, ఇన్ని డైట్స్ అయితే ఉండవండి యూజువల్గా. మేబీ ఆ పేషెంట్కి తగ్గట్టు, డిసీజ్ తగ్గట్టు కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది అంటే దాదాపుగా బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది అందరికీ సూట్ అవుతూ ఉంటుంది. ఆ డిసీజ్కి తగ్గట్టు కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఆరోగ్యం మెరుగవుతుంది. చాలా డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం.
డిసీజ్ వచ్చిన తర్వాత కూడా బెటర్ మేనేజ్ చేసుకోగలుగుతాం. ఓకే. సో ఇంకొక డౌట్ ఉంటుంది, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కొంతమంది ఇప్పుడు థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, పీసీఓఎస్ ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు చాలామందికి డాక్టర్స్ మందులు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు షుగర్, థైరాయిడ్ లాంటి వాటికి అయితే జీవితాంతం వాడాలి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? కొంతమంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వాడడం మానేస్తారు. ఎందుకు నాకు ఇప్పుడు జీవితాంతం వేసుకోవాలా, నేను టాబ్లెట్స్ మీద ఎలా బతకాలి అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి లాంగ్ టర్మ్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం. ప్రోగ్రెసివ్ మెటబాలిక్ డిజార్డర్స్, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తాం. ఫస్ట్ సివియర్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. అలా అని చెప్పి ఇది 2 ఎక్స్ట్రీమ్స్లో ఉండదండి. అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వాడాలని ఉండదు, వెంటనే స్టాప్ చేయాలని ఉండదు. ఇప్పుడు మీరు దానికి తగ్గట్టు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, అంటే ముఖ్యంగా న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ కూడా అవసరమైనప్పుడు వాటి సపోర్ట్ తీసుకొని బెటర్ ఒక సెల్ఫ్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు డిసీజ్ అనేది స్పందిస్తూ వస్తుంది. అప్పుడు మెడిసిన్స్ అనేవి మనం తగ్గించుకుంటూ వస్తాం. అయితే ఇది ప్రిడామినెంట్గా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మెయిన్గా మీ లైఫ్ స్టైల్ కూడా రిలేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి అందరూ తగ్గించుకోలేకపోవచ్చు, అందరూ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అండ్ మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు, వెంటనే ఆపేస్తూ ఉంటారు మెడిసిన్స్ అని. మీరు మెడిసిన్స్ ఆపడానికి క్రైటీరియా ఏంటంటే మీ బ్లడ్ పారామీటర్స్, అదర్ సిమ్టమ్స్ అన్నీ నార్మల్ అవ్వాలి. నార్మల్ అయినప్పుడు మానిటర్ చేసుకొని ఆ పారామీటర్స్ చూసుకొని నెమ్మదిగా మెడిసిన్స్ తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సడన్గా స్టాప్ చేయడం లేదా ఎప్పటికీ వాడడం, అంటే అసలు లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎప్పటికీ మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. మెడిసిన్స్ అవసరమైనప్పుడు కూడా వాటిని పట్టించుకోకుండా వెంటనే స్టాప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఒక మిత్ ఒకటి ఉంటుంది, చాలామందికి బాధగా అనిపిస్తూ ఉంటుందేమో, లైఫ్ స్పాన్ ఒకటి మాది తగ్గుతుందా, లేకపోతే ఈ థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు టాబ్లెట్స్ వేసుకున్నా సరే ఎక్కువ కాలం బతకకపోవచ్చు, లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు వీటి వల్ల రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం మేడం? నేను ఇందాక చెప్పినట్టే అండి, దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకుని డిసీజ్ని వెల్ మేనేజ్ చేసుకోగలుగుతారు. చాలామంది పేషెంట్స్ నేను చూసిన వాళ్ళే డయాబెటీస్తో మినిమల్ మెడికేషన్ సపోర్ట్తో వెల్ మెయింటైన్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మెడిసిన్ స్టాప్ చేసి షుగర్స్ని వెల్ మెయింటైన్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. కాంప్లికేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి ఇలాంటి పేషెంట్స్లో, అంటే థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు కానీ, డయాబెటీస్ కానీ, లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యల్లో కానీ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా అది లైఫ్ స్పాన్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఓకే, ఫర్ సపోజ్ డాక్టర్ గారు ఆరోగ్యం పాడైంది ఏదో విధంగా, నేను 2-3 కేసెస్ ఇస్తాను, మళ్ళీ వెనక్కి అంటే మళ్ళీ మనం వెనక్కి మళ్ళీ హెల్దీ పర్సన్స్ అవుతామా? ఒకటి లైక్ ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఒకటి అయితే, 2 మనకి లోపల కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, లైక్ లిగమెంట్ టేర్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనం త్వరగా బయటపడవచ్చా? సో వీటి నుంచి త్వరగా బయటపడాలి అంటే ఫస్ట్ అర్లీగా స్పందించడం చాలా ఇంపార్టెంట్ అండి. ద అర్లీ ద బెటర్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇట్లాంటివన్నీ వచ్చింది ఇందుకే. అంటే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే మీరు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి సరైన హెల్త్ మెజర్స్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల డెఫినెట్గా అది పెద్ద కాకముందే మనం స్పందించడం వల్ల ఆరోగ్యం అనేది మళ్ళీ నార్మల్కి రావడం జరుగుతుంది. లిగమెంట్ టేర్స్ విషయంలో అయినా అంతే. రెస్ట్ అడ్వైస్ చేస్తాం, కొన్ని సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం, పెయిన్ మేనేజ్మెంట్ కోసం కొన్ని అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ పాటిస్తూ ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా నార్మల్ అవ్వచ్చు. కానీ ఆ సమస్య ఇంటెన్సిటీని బట్టి మీకు ఇచ్చిన అడ్వైస్ని మీరు ఫాలో అయ్యే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ అట్లానే మీరు ఇంతకు డైట్ గురించి చెప్తూ అందరికీ అదే డిఫరెంట్ డైట్స్ ఉండవు. లైక్ డైట్ అనేది ఒక రకంగానే ఉంటుంది, ఏదో చాలా ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఉంటాయి కానీ అని. సో ఎటువంటి డైట్స్లో అంటే ఎటువంటి ఫుడ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎసిడిటీ క్రియేట్ చేస్తుంది? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న అండి. మనకి నేను ఫస్ట్ ఎండి చేసినప్పుడు కానీ ఎంబీబీఎస్ చేసినప్పుడు కానీ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది మాత్రమే తెలుసు. డిసీజ్ స్పెసిఫిక్ డైట్స్ మీరు అన్నట్టు పేషెంట్కి తగ్గట్టు కొంత మార్పులు ఉంటాయి, బట్ బేసిక్ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది ఆల్మోస్ట్ ఒకటేగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసేసే ఫుడ్స్, ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై ఇన్ షుగర్, సాల్ట్ యాజ్ వెల్ అస్ క్యాండ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ మనకి బాడీలో, అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్,
ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఇన్ఫ్లమేషన్ని ఎక్కువగా మన బాడీలో కాజ్ చేసే ఫుడ్స్కి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చా? లైక్ నాట్ థైరాయిడ్, బట్ ఈ షుగర్, పీసీఓడి ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నుంచి కూడా బయటపడవచ్చా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఎంత సపోర్ట్ చేస్తుంది అలోపతి? అలోపతి డెఫినెట్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని సపోర్ట్ చేస్తుందండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ అలోపతి అనే కాదు. మీరు అన్నట్టు హార్మోనల్ డిజార్డర్స్ అన్నారు, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ అంటున్నారు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ బేసికల్లీ మెటబాలిక్ డిజార్డర్స్. ఓకే, సో ఒక పర్సన్కి హైపోథైరాయిడిజం వచ్చే ముందు ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు, లేదా పీసీఓఎస్ ఉండొచ్చు, లేదా ఒక పేషెంట్కి పీసీఓఎస్ వచ్చి తర్వాత ప్రీ డయాబెటీస్ రావచ్చు. అండ్ వీటన్నిటికీ ముందు ఒక స్టేజ్ ఉంటుందండి, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం. ఓకే, ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీ బాడీలో ఉన్న మెటబాలిజం అనేది బాగా షిఫ్ట్ అయ్యి ఈ హార్మోనల్ డిజార్డర్స్కి కారణం అయ్యేలాగా తయారవుతుందని అర్థం. సో మీరు చెప్పిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెథడ్, అంతేగాని అదే సర్వస్వం కాదు, అదే సంజీవిని కాదు. ఓకే, మిగతావి కూడా మనం పాటిస్తూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు. అది కూడా మీకు అనుకూలంగా. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా ప్రమోట్ చేస్తున్నారు, మీరు కూడా దానికి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేకపోతున్నాం కాబట్టి నాకేదో అయిపోతుంది అనే స్ట్రెస్ చాలా ఎక్కువ పెరుగుతుందండి. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేకపోవడం వల్ల వచ్చే నష్టాల కంటే ఆ స్ట్రెస్ వల్ల నష్టాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది క్యారెక్టరిస్టిక్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కే కాదు, ఎక్సైజ్కి కాదు, వీటన్నిటికీ క్యారెక్టరిస్టిక్గా ఇది కనిపిస్తూ ఉంది. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంత ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చో అంత ఇన్కార్పొరేట్ చేసుకుంటూ స్లో స్టెప్స్తో సస్టైన్డ్గా అంటే కన్సిస్టెంట్గా చేయండి. ఒకేసారి తీవ్రంగా చేయాలని ట్రై చేసి చేయలేకపోతున్నాం అని ఒత్తిడిలోకి గురి కాకండి. అట్లనే స్టెరాయిడ్స్ వాడతారు చాలామంది వాళ్ళ యొక్క కండిషన్, హెల్త్ కండిషన్ వల్ల. సో స్టెరాయిడ్స్ ఖచ్చితంగా వాడాల్సి వచ్చినప్పుడు ఎటువంటి నష్టాలు వస్తాయి మేడం? ఖచ్చితంగా వాడాలి అన్నారు, థ్యాంక్స్ ఫర్ దాట్. ఎందుకంటే స్టెరాయిడ్స్ మనం కొన్ని డిసీజ్ కండిషన్స్లో వాడాల్సినప్పుడు డెఫినెట్గా అవి చాలా హెల్ప్ చేస్తాయండి. సో అలాంటి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చినప్పుడు, లాంగ్ టర్మ్గా హై డోసెస్ ఎస్పెషల్గా వాడాల్సి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బాడీ సిస్టమ్ పైన స్టెరాయిడ్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు. కాకపోతే ఒక మెడికల్ సూపర్విజన్లో మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని వెల్ మేనేజ్ చేస్తారు. సో వాటిని తగ్గించడానికి ఏ స్టెప్స్ అవసరమో మెడిసిన్స్ రూపంలో కానీ ఇతరత్ర సపోర్టివ్ మెజర్స్లో కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ని వెల్ మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు బోన్స్ విషయానికి వచ్చినట్లయితే స్టెరాయిడ్స్ వల్ల ఆస్టోపోరోసిస్ రావచ్చు, అంటే బోన్స్ థిన్ అయిపోవచ్చు, అండ్ మజిల్స్ వీక్ అయిపోవచ్చు, మయోపతి అంటాం, స్కిన్ పైన స్ట్రై అంటాం, అంటే డెలివరీ తర్వాత వచ్చే స్ట్రై లాంటివి స్టెరాయిడ్స్ హై డోసెస్లో వాడడంలో కొంత డిఫరెంట్ ఉంటాయి, పర్పుల్ స్ట్రై అంటాం, అవి రావచ్చు, క్యాటరాక్ట్ సమస్య రావచ్చు, హెయిర్ లాస్ అవ్వచ్చు, హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు, గర్భం దాల్చడానికి కష్టం అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సిస్టమ్ పైన స్టెరాయిడ్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి డెఫినెట్గా. బట్ లైఫ్ సపోర్టింగ్ కాబట్టి అది వాడాలి. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక మెడిసిన్ని మనం తీసుకుంటున్నప్పుడు, పేషెంట్కి అడ్వైస్ చేస్తున్నప్పుడు బెనిఫిట్ అండ్ రిస్క్ రేషియో అంటాం. అంటే మీరు న్యాయస్థానంలో తక్కిళ్ళు ఉంటాయి కదండి, దానిలో బెనిఫిట్ ఎక్కువ ఉందా, ఇది లైఫ్ సేవింగ్ మెజర్ అన్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడానికి సిద్ధమయ్యి ఈ లైఫ్ సేవింగ్ మెజర్ని యూజ్ చేస్తారు. సో బెనిఫిట్ అండ్ రిస్క్ రేషియోని చూసుకొని తదనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టెరాయిడ్స్ చాలా డిసీజెస్లో, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో చాలా అవసరం ఉంటాయి. అలాంటప్పుడు వాడాల్సి వస్తుంది. నేను అన్నట్టు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని మేనేజ్ చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ వాడతారు. ఇన్సులిన్ ఎవరైతే కొంతమంది టాబ్లెట్స్ తీసుకుంటారు, కొందరు ఇంజెక్షన్స్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటారు. సో ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా, ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం మేడం? ఇప్పట్లో అయితే ఇది ఆల్మోస్ట్ నిల్ అండి. ఒకప్పుడు అయితే టైప్ ఆఫ్ ఇన్సులిన్స్ వల్ల కొంచెం అలర్జిక్ రియాక్షన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు మనకి బాగా ప్యూరిఫైడ్ ఫామ్ ఆఫ్ ఇన్సులిన్ దొరుకుతుంది. అండ్ ఆ ఇన్సులిన్ వాడడానికి యూస్ చేసే సిరెంజెస్, నీడిల్స్ కూడా చాలా అడ్వాన్స్ అయ్యాయి, చాలా థిన్గా ఉంటున్నాయి, ఆల్మోస్ట్ పెయిన్లెస్ ఉంటాయి. మీరు ప్రాపర్ టెక్నిక్ అందుకే ఇక్కడ ఇన్సులిన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. ప్రాపర్ టెక్నిక్ ప్రకారం డిఫరెంట్ సైట్స్ని చూస్ చేసుకుంటూ, రొటేట్ చేసుకుంటూ, ప్రాపర్ టెక్నిక్ ద్వారా ఆ నీడిల్స్ని బాగా మొద్దుబారిపోయినప్పుడు చేంజ్ చేసుకుంటూ 3 to 4 డేస్కి
ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ టేకింగ్ ఇన్సులిన్ త్రూ సిరెంజెస్ ఆర్ నిల్ ఇప్పుడు. ఓకే, సో ఇంట్లో తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పింది హాస్పిటల్లో ఇచ్చేది లేదండి, ఇంట్లో తీసుకోవడం కూడా ఇంతే సేఫ్. మనం ప్రాపర్గా వాళ్ళకి డయాబెటీస్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, మన పారామెడికల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, అండ్ ఇప్పుడు ఇన్సులిన్ కూడా చాలా టూల్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. వాటి ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు. కానీ స్కిన్ డిసీజ్, ఆ ఏరియాలో స్కిన్ డిసీజ్ ఉంటే మాత్రం మనం అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, అక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే మీరు తీసుకోవాల్సిన సైట్స్లో అక్కడ అవాయిడ్ చేయమని చెప్పి వేరే సైట్స్ చూస్ చేసుకోవాలని చెప్తాం. 80% ఆఫ్ ద పాపులేషన్కి ఈ మధ్య కాలంలో చూస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడడం చూస్తున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు మేడం? సో శ్వాసకోశ అనగానే మనకి ముక్కులు, చెవులు, సైనసెస్, థ్రోట్, లంగ్స్, బ్రాంక్యూల్స్ ఇవన్నీ వస్తాయండి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవడానికి రీజన్ మెయిన్గా ఎన్విరాన్మెంటల్ కాజెస్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువైపోవడం, ఫుడ్లో వేరియస్ కెమికల్స్ ఎక్కువైపోవడం, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, మన ఇంట్లో వాడుతున్న డియోడ్రెంట్స్ విత్ కెమికల్స్, పర్ఫ్యూమ్స్ విత్ కెమికల్స్, మస్కిటో రిపెలెంట్స్, కాక్రోచెస్ వాడే రిపెలెంట్స్, వీటన్నిటిలో ఉన్న కెమికల్స్ పర్పెచువల్లీ ఒక పర్సన్కి ఒకవేళ ఆ టెండెన్సీ ఉంటే వాళ్ళలో అలర్జీని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ట్రిగర్ చేయడమే కాదు, మళ్ళీ ఎక్స్పోజ్ అవుతే మళ్ళీ అది సైకిల్ లాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి. అట్లనే కొంతమందికి కోల్డ్ అట్మాస్ఫియర్ అంటే కూడా అలర్జీ ఉంటుంది. అంటే పొల్యూషన్ అనే కాదు, చలికాలంలో పర్టికులర్ మంత్స్లో వాళ్ళకి అలర్జీ ఉంటుంది. సో దీస్ ఆర్ వేరియస్ రీజన్స్. మాకు పొల్యూషన్ పెరుగుతున్న కొద్ది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇబ్బందికరంగా మారుతున్న కొద్ది అలర్జీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఒక మనిషి రోజు ఎంత సమయం నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి? యావరేజ్ ఇండియన్ అడల్ట్కి గైడ్లైన్స్ ప్రకారం 7 to 9 hours ఆఫ్ స్లీప్ అడ్వైస్ చేస్తామండి. అగైన్ ఇది జనరలైజ్డ్ గైడ్లైన్. ఓకే, సో మీరు మనకు సరైన నిద్ర ఉందా లేదా, నా నిద్ర మోతాదు నాకు సరిపోతుందా లేదా అనే దానికి కొన్ని క్వశ్చన్స్ వేసుకోవచ్చు. మార్నింగ్ లేచినప్పుడు ఉల్లాసంగా ఉంటుందా, ఎనర్జెటిక్గా ఉంటున్నారా, తర్వాత కంటిన్యూస్గా ఫోకస్తో పని చేయగలుగుతున్నారా, అట్లాంటివి మీకు ఉన్నాయి అంటే మీకు నిద్ర క్వాంటిటీ సరిపోతుందని అర్థం. అలా కాకుండా లేసేటప్పుడు ఇంకా పడుకోవాలనిపిస్తుంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, బాగా నీరసంగా ఉంటుంది, కంటిన్యూస్గా 10 o'clock, 11 o'clock, 12 o'clock వచ్చేసరికి రిపీటెడ్గా కాఫీ ఆ టీ తీసుకొని కానీ మీ ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఇలాంటివి ఉన్నాయంటే డెఫినెట్గా నిద్ర మోతాదు సరిపోవట్లేదని అర్థం. సో ఈ క్వశ్చన్స్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే 7 to 9 hours అన్నామని చెప్పి ఇంకా బ్రాకెట్లో ఫిక్స్ చేయాలని ట్రై చేయకూడదు, సరిపోవట్లేదని ఆందోళనకు గురి కాకూడదు. ఎందుకంటే చాలామంది క్వాంటిటీ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది తక్కువ టైం నిద్రపోయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంటారు. వాళ్ళు ఈ గైడ్లైన్ తీసుకొని రివర్స్లో అరే నాకు సరిపోవట్లేదేమో అని కంటిన్యూస్గా ఆలోచనకి వెళ్తే అప్పుడు నిద్ర రాకపోవడం జరుగుతుంది. పెద్దవారిలో చూసుకుంటే నిద్రలేమి అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏంటి రీజన్? ఇది ఏంటంటే వయసు పైబడే కొంది డెఫినెట్గా మనకి నిద్రకి కావాల్సిన హార్మోన్ మెలటోనిన్ అనేది తక్కువ సింథసైజ్ అవుతుందండి బాడీలో. దానివల్ల న్యాచురల్గా నిద్ర తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా వేరే హెల్త్ కండిషన్స్ వల్ల కూడా ఇలా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవాళ్ళు అంటున్నారు, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండొచ్చు. ఆ నొప్పి పడుకున్న టైంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ ఉండవు కదా, సో దానివల్ల నిద్ర లేకపోవచ్చు. లేదా అసిడిటీ సమస్య, రిఫ్లెక్స్ సమస్య ఉన్నప్పుడు పడుకునే పోస్చర్కి వెళ్ళినప్పుడు అది రివర్స్ రావడం, ఆ యాసిడ్ అనేది రిఫ్లెక్స్ సమస్య వల్ల, దానివల్ల దగ్గు రావడం, అండ్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, ఇలాంటివి కొన్ని సమస్యలు. అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం అండి, పెద్దవాళ్ళలో ఒంటరితనం పెరిగిపోయింది ఇప్పట్లో. సో ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనకేమన్నా అయితే ఎవరున్నారు అనే ఆందోళన పడుకునే టైంకి యూజువల్గా మనకి ఎట్లాంటి ఆందోళన అయినా పడుకునే టైంకి యూజువల్గా మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా కంటిన్యూస్గా ఆందోళన ఉండడం వల్ల నిద్రపోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక డౌట్ ఉంటుంది, లైక్ కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, లైక్ డాక్టర్ సూపర్విజన్లో వేసుకుంటారు కొంతమంది. వాళ్ళని చూసి ఇంకొంతమంది డాక్టర్ సూపర్విజన్ లేకుండా వాళ్ళు ఎంత వేసుకుంటే వీళ్ళంతా వేసుకోవడం జరుగుతుంటుంది. అది కరెక్టేనా మేడం? ఇది డెఫినెట్గా హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే నిద్ర మాత్రలో కొన్ని అడిక్షన్ కాజ్ చేసే ఉంటాయి. సో అలాంటివి తీసుకోవడం, కొన్నిసార్లు ఓవర్ డోసింగ్ అవ్వడం, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో రిఫ్లెక్సెస్ తక్కువ ఉంటాయి మనకి. అంటే నార్మల్ వాళ్ళ కంటే తక్కువ డోసెస్లోనే వాళ్ళకి అడిక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డోసెస్ అంటే మామూలు వాళ్ళకి డోసెస్ కంటే వీళ్ళకి ఎక్కువ సెన్సిటివ్గా ఉండడం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 100% అలా నిద్ర మాత్రలు తీసుకోకూడదు. సో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు కదా మేడం, దాని గురించి వివరిస్తారా? అవునండి, ఎన్ఎంసి వాళ్ళు రీసెంట్గా ప్రతి మెడికల్ కాలేజీలో ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ వింగ్ ఉండాలి అని ఒక అప్డేట్ ఇచ్చారు.
దీని వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మోడర్న్ మెడిసిన్ని అండ్ ఏన్షియంట్ మెడిసిన్ ప్రాక్టీసెస్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఒక క్లయింట్ ఆర్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి చాయిసెస్ ఇవ్వాలి అండ్ పేషెంట్ అవసరానికి తగ్గట్టు డిఫరెంట్ మెడికల్ స్ట్రీమ్స్ని కోఆర్డినేషన్తో డిఫరెంట్ మెడికల్ స్ట్రీమ్స్లో ఉన్న మెడిసిన్స్ ఆర్ వేరియస్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వాళ్ళకి అడ్వైస్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఎన్ఎంసి ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఇది ప్రాపర్ కోఆర్డినేషన్తో డిఫరెంట్ మెడికల్ సిస్టమ్స్ కనుక ముందుకెళితే డెఫినెట్గా చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ పొందగలుగుతారు. కానీ అప్డేట్ ఇవ్వడం లాంటిది ఇంప్లిమెంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దాన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళినప్పుడు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ అనేవి చాలామంది కాలు నొప్పి వచ్చిందనో చేయి నొప్పి వచ్చిందనో ఏదో నొప్పి వచ్చిందని చెప్పి అదేంటి ఫార్మసీకి పరిగెట్టుకుని వెళ్ళి తెచ్చుకుని వేసేసుకోవడం చూస్తూ ఉంటాం. పెయిన్ కిల్లర్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్? పెయిన్ కిల్లర్స్ అనేవి ఏదో నేను ఇందాక చెప్పినట్టు చిన్నపాటి సమస్యకి కొన్ని రోజులు వాడడం వరకు కరెక్ట్ అండి. కాకపోతే ఇవి కంటిన్యూస్గా వాడితే చాలా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయని. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం దాన్ని. కిడ్నీ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఫెయిల్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఇంకో టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. 1 or 2 డోసెస్కి అక్యూట్ కిడ్నీ ఇంజురీకి అక్యూట్ ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. అది వచ్చి అక్యూట్ కిడ్నీ ఇంజురీకి వెళ్ళొచ్చు. అదే కాకుండా ఆల్రెడీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ కొంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూ డోసెస్లోనే అక్యూట్ కిడ్నీ ఇంజురీకి వెళ్ళొచ్చు అనమాట. అంటే డయాలసిస్ వరకు వెళ్ళొచ్చు అక్యూట్ కిడ్నీ ఇంజురీ. ఇది కిడ్నీకి సంబంధించింది అయితే ఇంకా ఇది చాలామందికి తెలిసిన విషయం. కానీ కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి. అంటే గ్యాస్ట్రైటిస్ సమస్యను కాజ్ చేస్తాయి, అల్సర్స్ కాజ్ చేస్తాయి. మన స్టమక్లో యాసిడ్ ఉత్పత్తి అనేది డైజెషన్కి అవసరం, ఎగ్జాక్ట్లీ అవసరం. కానీ దానికి మనకు బాడీలో వండర్ఫుల్ మెకానిజం ఉంటుంది. ఏంటంటే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది స్టమక్లో, మ్యూకస్ అనేది ఉంటుంది. మన బాడీ సింథసిస్ చేసిన యాసిడ్ మనకి హార్మ్ఫుల్ కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఆ మ్యూకస్ని ఆ ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, అల్సర్స్ రావచ్చు. ఈ అల్సర్స్ వచ్చినప్పుడు అవి సివియర్గా ఉంటే మీకు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. దాన్ని హెమటెమిసిస్ అంటాం, అప్పర్ జిఐ బ్లీడ్. అంతవరకు వెళ్ళొచ్చు ఆ సమస్య. ఇది ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళల్లో ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు పెయిన్ కిల్లర్స్కి. సో వాళ్ళల్లో ఈ సమస్య చాలా త్వరగా కూడా రావచ్చు. బ్లడ్ వామిటింగ్స్ అవ్వచ్చు, లేదా ఆ అల్సర్స్ స్లోగా బ్లీడ్ అవుతూ ఉంటే మోషన్ బ్లాక్గా వచ్చి మెలీనా అంటాం, నెమ్మదిగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రావచ్చు. అందుకే మనకి ముఖ్యంగా పెద్దవారిలో అనీమియా కోసం ఎవాల్యుయేట్ చేసినప్పుడు న్యూట్రిషనల్ కాజెసే కాకుండా జిఐ బ్లీడ్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అని కూడా స్పెసిఫిక్గా అడుగుతాం. మోషన్ కలర్ ఎలా ఉంది, బ్లాక్గా వస్తుందా అని. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే బ్లాక్గా వస్తుంది, కానీ ఇలా బ్లీడింగ్ అవుతుంటే కూడా బ్లాక్గా వస్తుంది అనమాట. సో కొలోన్ హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా మ్యామ్? ఓవరాల్గా గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఉరుకులు పరుగులు జీవితంలో అందరూ కూడా పొద్దున్నే లేవడం, మళ్ళీ క్యారేజ్ కట్టుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఈ లైన్ ఇలానే కొనసాగుతూ ఉంటుంది. సో దీనివల్ల హెల్త్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో ఆరోగ్యానికి 10 సూత్రాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు మ్యామ్? ఇది చాలా మంచి ప్రశ్న అండి, నా ఫేవరెట్ క్వశ్చన్ ఇది. ఆరోగ్యానికి 10 సూత్రాలు ఉరుకుల పరుగుల లైఫ్లో. ఒకటి పాజిటివ్ దృక్పథం అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన పాజిటివ్ దృక్పథం అంటే కోవిడ్ టైంలో నేను ప్రత్యేకంగా చూశాను ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్ పాజిటివ్ దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎలా ట్రీట్మెంట్కి స్పందించారు, బాగా ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా ట్రీట్మెంట్కి స్పందించారు అనేది ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దీన్ని మనం సైకోన్యూరో ఇమ్యునాలజీ అంటాం. సో మన పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థాట్స్, స్ట్రెస్ మేనేజ్ చేసుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డిసీజ్ని ట్యాకిల్ చేయగలుగుతుంది. దట్ బ్రాంచ్ ఈస్ కాల్డ్ సైకోన్యూరో ఇమ్యునాలజీ. అలానే సెల్ఫ్ డిసిప్లైన్. మీరు చాలా వరకు చూస్తే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కెరియర్లో ముందుకెళ్ళడానికో, ప్రొఫెషనల్ డెవలప్మెంట్కో, లేదా వెల్త్ క్రియేషన్కో వాడుతూ ఉంటాం. బట్ సెల్ఫ్ డిసిప్లైన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ హోలిస్టిక్ హెల్త్. సో బికాస్ హెల్త్ ఈజ్ ద ఫౌండేషన్. మీరు కెరియర్లో ముందుకెళ్ళాలన్నా, వెల్త్ క్రియేట్ చేయాలన్నా, ప్రొఫెషనల్ గ్రోత్ రావాలన్నా హెల్తే ఫౌండేషన్. కాబట్టి సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఫస్ట్ హెల్త్లో స్టార్ట్ అవ్వాలి. ఇట్ డెఫినెట్లీ మీరు మిగతా వాటిలో కూడా అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఒకదానిలో మనం డిసిప్లైన్ అలవాటు చేసుకున్నాం అంటే అన్నిటికీ వస్తుంది. కానీ ఈ సెల్ఫ్ డిసిప్లైన్ని మనం హెల్త్కి కూడా ఇంప్లికేట్ చేయాలి, బాగా ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. సో అండ్ స్క్రీన్ టైం తగ్గించడం అండి. స్క్రీన్ టైము ఎస్పెషల్గా పడుకోవడానికి 1-2 అవర్స్ ముందు స్క్రీన్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్.
మనకి బింజ్ టెక్స్టింగ్, బింజ్ వాచింగ్ అంటాం. అంటే వెబ్ సిరీస్ని కంటిన్యూస్గా చూడడం, ఒక టైం అవగానే కంటిన్యూస్గా టెక్స్ట్ చేయడం, అది కూడా పడుకోవడం ముందు చేయడం. సో ఇవన్నీ మన స్లీప్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. స్లీప్ని డిస్టర్బ్ చేయడమే కాదు, దీన్ని డూమ్ స్క్రాలింగ్ అని కూడా అంటాం. అంటే మీరు అక్కడ ఒక నెగిటివ్ అండ్ ప్రేరేపితమైన న్యూస్ చూసారనుకోండి, బాడీ గెట్ స్టిమ్యులేటెడ్, డోపమైన్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ అది చూడాలనిపిస్తూ ఉంటుంది. సో అలా ఒక సైకిల్లో ఇరుక్కుపోవచ్చు. సో డూమ్ స్క్రాలింగ్, స్క్రీన్ టైం తగ్గించడం వల్ల డూమ్ స్క్రాలింగ్ తగ్గించుకోవచ్చు, ఆ సైకిల్లో ఇరుక్కోకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత నేను ఇందాక నేను చెప్తున్నాను సెల్ఫ్ డిసిప్లైన్, లైఫ్ స్టైల్ మెజర్స్ అనేవి. ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ గురించి లేదా న్యూట్రిషన్ ఎనీథింగ్ సింపుల్గా ఉండి స్లోగా వెళ్తూ సస్టైనబుల్గా ఫాలో అవ్వాలి. 3 months డైట్ చేసామా, తగ్గిపోయామా, తర్వాత మళ్ళీ ఆపేసామా, తిరిగి వెయిట్ గెయిన్ అయ్యామా లేదా ఇంకా ఎక్కువ గెయిన్ అయ్యామా అనేది కాదండి. ఎప్పుడైనా పేషెంట్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు న్యూట్రిషన్ కౌన్సిలింగ్ గురించి ఈ 15 days ఈ చేంజెస్ చేసుకురండి, తర్వాత వేరే చెప్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు రెసిస్టెన్సే వస్తుంది. అన్నీ చెప్పేయండి ఒకేసారి చేయాలి, వెంటనే చేసేయాలి అని. సో ఇది వర్కౌట్ అవ్వదండి. మనకి ఆ చేంజెస్ అనేవి దే షుడ్ బికమ్ ఏ హ్యాబిట్, మన లైఫ్ స్టైల్ ఇంటిగ్రేట్ అవ్వాలి. సో సింపుల్గా ఉండి స్లోగా వెళ్తూ సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా చేస్తే వచ్చే రిజల్ట్స్ అగ్రెసివ్గా ఒకేసారి డిఫికల్ట్గా చేయడం వల్ల, అంటే బాగా ఎక్కువ చేంజెస్ ఒకేసారి చేస్తూ ఆ స్ట్రెస్కి గురవడం వల్ల రావు. కాబట్టి అంటే ఈ హెల్త్ అనేది మనకి ఎప్పటికీ కావాలి కదా. సో ఈ చేంజెస్ కూడా మనం ఎప్పటికీ ఫాలో అవ్వగలిగాం. అందుకని స్లోగా వెళ్దాం, సింపుల్గా ఉండే చూస్ చేసుకుందాం, కన్సిస్టెంట్గా ఉందాం. సో 3S రూల్ ఇది, సింపుల్ అండ్ స్లో, సస్టైనబుల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా డిస్కస్ చేసాం మనం. న్యూట్రిషన్కి, ఫిజికల్ యాక్టివిటీకి, ఎక్సర్సైజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నిద్రకి, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ లేదా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మైండ్ఫుల్నెస్ బ్రీతింగ్, వాకింగ్ మెడిటేషన్ అండ్ వైట్ లైట్ మెడిటేషన్, ఇలాంటి చాలా అద్భుతమైన స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు క్యారెక్టరిస్టిక్గా ప్రిస్క్రిప్షన్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి రాసినప్పుడు వైట్ లైట్ మెడిటేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఫర్ 10 minutes ఇన్ ద మార్నింగ్, తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఫర్ 10 minutes అని స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ ఎలా రాస్తామో అలానే రాస్తున్నాం. అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్యామిలీ టైం అంటే స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. ఫ్యామిలీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి ఫ్యామిలీ టైంని ప్రయారిటైజ్ చేసుకోవడం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, డీపర్ కన్వర్జేషన్స్, డీపర్ కనెక్షన్స్ బిల్డ్ చేయడం. ఐ కాంట్ సే ఇట్స్ వెరీ, అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి కూడా కష్టం అనమాట. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. అది ఫ్యామిలీ టైం. ఇది మనకి ఎమోషనల్ రెసిలియన్స్ని బిల్డ్ చేస్తుంది. అలానే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇప్పట్లో యంగ్ పీపుల్లో, అడోలసెంట్స్లో, చిన్నపిల్లల్లో ఒబేసిటీ చాలా ఎక్కువైపోతుంది, అడిక్షన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం లోన్లీనెస్. సో ఈ డీపర్ కనెక్షన్స్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం అనమాట. సో లోన్లీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా వరకు నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఎస్కేప్ చేయడానికి దే గో ప్లెజర్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది అనమాట ఇమీడియట్గా. అంటే వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తినడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి. లేదా ఇక్కడ ఫుడ్ అనేది ఒక అడిక్షన్గా మారుతుంది, క్రేవింగ్స్. అది ఫుడ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేదా లేకపోతే కంటిన్యూస్గా స్క్రోలింగ్ అవ్వచ్చు. సో అడిక్షన్స్కి వెన్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కనెక్షన్ ఇట్ లీడ్స్ టు అడిక్షన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫుడ్ డెలివరీ యాప్స్ని ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచిది. నేను చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది, నా నేటివ్ ప్లేస్ నెల్లూరు. అక్కడ వెంకటరమణ అండ్ మురళీకృష్ణ అని వెరీ ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. సో సండేస్ మ్యాక్సిమం ఒక పూట ఆ టిఫిన్ ఎంజాయ్ చేసేవాళ్ళు, డిఫరెంట్ స్పెషల్ ఐటమ్స్ని. సో అలా మనము రెస్ట్రిక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు బాగా ఫేవరెట్ ఐటమ్ ఉంది, దాన్ని రోజు తినేసారనుకోండి, ఆ ప్రెషియస్నెస్ తగ్గిపోతుంది కదా, ఇంక మళ్ళీ వేరే దానికోసం ఎతకాల్సి వస్తుంది. సో ఇక్కడ అన్ని రకాలుగా పనిచేస్తుంది అనమాట అది. సో ఫుడ్ డెలివరీ యాప్స్ని ఎంత తక్కువగా వాడితే అంత బెటర్. అండ్ మన టేస్ట్ బర్డ్స్ని మరీ మనం టికిల్ చేయొద్దు. అంటే టేస్ట్ విషయంలో కూడా కొంత కాంప్రమైజ్ అవ్వడం చాలా అవసరం అండి. హెల్దీ ఫుడ్ అన్నిసార్లు టేస్టీగా ఉండాలని అనుకోవడం అనేది కష్టం. అది స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్. సో మనకి ఏన్షియంట్ యోగిక్ సైన్స్ ప్రకారం కానీ, ఆయుర్వేద ప్రకారం కానీ మన బాడీలో కూడా 5 elements ఉంటాయి. సో వెన్ యూ ఆర్ మోర్ కనెక్టెడ్ టు నేచర్, దెర్ ఈస్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, దెర్ ఈస్ హార్మోనీ ఇన్ ద సిస్టమ్. కాబట్టి స్పెండింగ్ టైమ్ నేచర్ ఈస్ లైక్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ రూట్స్.
మీరు అది చాలా ఇంపార్టెంట్. మీరు వెకేషన్స్కి వాటికి చూస్ చేసినప్పుడు కానీ ఆన్ డైలీ బేసిస్ కానీ వాకింగ్ చేసినప్పుడు కానీ గ్రీనరీ ఉండే చోట చూస్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అండి, అతి సర్వత్రా వర్జయేత్. అంటే ఏదన్నా మంచిది కదా అని చెప్పేసి విపరీతంగా చేసేస్తే, ఇందాక మీరు అన్నట్టు స్లీప్ త్యాగం చేసి ఎక్సర్సైజ్ చేయడం, ఇలా చేసినప్పుడు బెనిఫిట్స్ కంటే నష్టాలే చాలా ఎక్కువ. అండ్ అల్టిమేట్లీ అండి ఆధ్యాత్మిక చింతన వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకి ఒక కల్చర్ ఉంది, గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్కి స్పిరిచువల్ స్క్రిప్చర్స్ అనేవి బోధించేవాళ్ళు, ముఖ్యంగా భగవద్గీత లాంటివి. సో భగవద్గీతలో ఉన్న టీచింగ్స్ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా వాటిని ఫేస్ చేయాలి, అలా మన బిహేవియర్ని మోడిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఆ బిహేవియర్ మోడిఫికేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. డిఫరెంట్ సిచ్యువేషన్స్ లైఫ్ని యాజ్ సచ్ నావిగేట్ చేయడానికి అండ్ అడిక్షన్స్ వైపు వెళ్ళకపోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆధ్యాత్మిక చింతన అనేది ఏదో దూరంగా ఉండే విషయం కాదు. స్పిరిచువాలిటీ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. సో మళ్ళీ మనం వీలైనంత ఆ కల్చర్ని మన 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 ఇళ్ళకి దాన్ని తీసుకురావాలి అండ్ దీని వైపు అడుగులు వేయాలండి. డెఫినెట్గా ఆ స్పిరిచువల్ స్క్రిప్చర్స్ అనేది బోధించడం అనేది ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. సో చాలా బాగుంది మేడం. లైక్ నేను చాలా రేర్గా చూస్తుంటాను స్పిరిచువల్ పాత్ని డాక్టర్స్ అనేవాళ్ళు చూస్ చేసుకుని దాంతో కలిపి ఇంటిగ్రేటెడ్గా ఈ యొక్క హెల్త్ గురించి చెప్పడం అనేది చాలా రేర్. కానీ ఇది చాలా చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అట్లనే ఈరోజు మన కార్యక్రమంలో ఆరోగ్య సూత్రాలని చాలా చక్కగా తెలియజేస్తూనే బేసిక్ హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా డీల్ చేయాలి అన్నదాన్ని కూడా చాలా చక్కగా మా కార్యక్రమంలో తెలియజేసినందుకు మా ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఆరోగ్యానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని తెలియజేస్తున్నారు. అంతేకాదు నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని చాలా చక్కగా పాటించాలి. అండ్ అలాగే చిన్న చిన్న సమస్యల్ని పెద్ద పెద్ద దీర్ఘకాలిక సమస్యలుగా చేసుకోవద్దు. ఏ సమస్య ఉన్నా సరే డాక్టర్ హెల్ప్ తీసుకుని అవగాహన తీసుకుని అప్పుడు మాత్రమే స్టెప్ ముందుకు వేయాలని చెప్పి డాక్టర్ ప్రత్యూష గారు తెలియజేస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.